నమస్తే ఫ్రెండ్స్. నేను మీ డాక్టర్ కాంచన్ లక్ష్మి కేర్ హబ్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో పామో ప్లాంటర్ సోరియాసిస్ గురించి మరియు అటువంటి ప్లామో ప్లాంటర్ సోరియాసిస్‌లో ఉపయోగపడే కొన్ని రకాల హోమ్ రెమెడీస్ గురించి తెలుసుకుందాం. పామో ప్లాంటర్ సోరియాసిస్ అనగానే అది పేరులోనే మనకు అర్థమవుతుంది. అరిచేతులు, అరికాళ్ళలో వచ్చేటువంటి సోరియాసిస్ అని. అందులో ముఖ్యంగా అరిచేతులు, అరికాళ్ళలో బ్లేడ్‌తో కోసినట్టుగా కట్స్ లాగా రావడము, అక్కడ నుంచి బ్లీడింగ్ స్పాట్స్ లాగా రావడము, ఇంకా ఎక్కువగా పొట్టులాగా రాలిపోవడము, మంట బర్నింగ్ ఉండడము, కొంతమందిలో ఇచ్చింగ్ లాగా ఉండడము, డ్రైనెస్ ఎక్కువగా ఉండడం. ఇవన్నీ గూడా పామో ప్లాంటర్ సోరియాసిస్‌లో మనం లక్షణాలుగా చెప్పుకోవచ్చు. సో, ఈ సోరియాసిస్ అనేది మనకు డైట్ ముఖ్యంగా ఈ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్ తీసుకోవడం అంటే డైరీ ప్రొడక్ట్స్, నాన్ వెజిటేరియన్, ఆల్కహాల్ స్మోకింగ్ క్విట్ చేయడము, హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడంతో పాటు కొన్ని రకాల హోమ్ రెమెడీస్ ఎవరైనా గానివ్వండి, ఇనీషియల్ స్టేజెస్‌లో వాడుకున్నప్పుడు వాళ్ళకు డాక్టర్స్ సలహా అవసరం లేకుండానే హీలింగ్ అనేది తొందరగా జరగడానికి అవకాశం ఉంటుంది. సో, అట్లాంటి హోమ్ రెమెడీస్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మొదటిగా చూసుకున్నట్టయితే గనక మనకు ఒక పించ్ ఆఫ్ టర్మరిక్ తీసుకొని దాన్ని కోకోనట్ ఆయిల్‌లో మిక్స్ చేసుకొని మన అరిచేతులు, అరకాళ్ళలో మీద అప్లై చేస్తూ ఉంటే గనక ఈ టర్మరిక్‌ని మనకు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉండడం వల్ల కోకోనట్ ఆయిల్ అనేది విటమిన్ ఇ ఎక్కువగా ఉండి ఇది నేచురల్ మాయిశ్చరైజర్ కాబట్టి ఆ కట్స్ అండ్ వూండ్ హీలింగ్‌కి బాగా పనిచేస్తూ ఉంటాయి. నేచురల్‌గా దొరికే అలోవెరాని అంటే ప్లాంట్ బేస్డ్ అలోవెరాని ఆ పల్ప్‌ని తీసుకొని దాన్ని అప్లై చేస్తూ ఉంటే గనక ఈ యొక్క కట్స్ అనేవి హీల్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దేశీ ఘీ ఏదైతే ఉందో దేశీ ఘీలో ఉండేటువంటి వైటమిన్ ఏ, డి, ఈ, కే ఇంకా బ్యూటరిక్ యాసిడ్ ఉంటుంది. సో, ఏదైతే మంటను తగ్గిస్తుందో ఈ బ్యూటరిక్ యాసిడ్ ఇంకా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉండడం వల్ల దేశీ ఘీని గనక మనకు అరిచేతులు, అరికాళ్ళలో 15-30 మినిట్స్ అప్లై చేసుకొని తర్వాత లూక్ వార్మ్ వాటర్‌తో వాష్ చేసుకుంటూ ఉంటే గనక ఈ యొక్క కట్స్ అనేవి హీల్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మరొక హోమ్ రెమెడీ చూసుకున్నట్టయితే ఓట్ మీల్ ఏదైతే ఉందో దాన్ని పౌడర్ ఫార్మ్ లాగా చేసుకొని గోరువెచ్చని నీళ్ళల్లో మన కాళ్ళని డిప్ చేసి ఆ ఓట్ మీల్‌ని ఒక 1-2 స్పూన్స్ ఆ వాటర్‌లో వేసి ఉంచుకుంటే గనక ఆ డెడ్ స్కిన్ అనేదంతా గూడా ఆ ఓట్ మీల్ వల్ల వెళ్ళిపోతూ ఉంటుంది. సో, డెడ్ స్కిన్ వెళ్ళిపోయి ఆ కట్స్ అనేవి కూడా హీల్ అయిపోయి మొత్తము మన అరికాళ్ళు, అరిచేతులన్నీ క్లీన్‌గా అవ్వడానికి ఎక్కువగా ఈ ఓట్ మీల్ అనేది ఉపయోగపడుతుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక రెమెడీ చూసుకున్నట్టయితే నీమ్ పేస్ట్. సో, వేప పేస్ట్‌ని మనము కొద్దిగా తీసుకొని అది కోకోనట్ ఆయిల్‌లో వేసి దాన్ని గనక అప్లై చేస్తూ ఉంటే గనక ఈ వేపలో ఉండేటువంటి ముఖ్యంగా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ అండ్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉండడం, కోకోనట్ ఆయిల్‌లో ఉండేటువంటి మాయిశ్చరైజర్ గుణము ఇవన్నీ కూడా కలిసి ఈ కట్స్ అండ్ వూండ్ హీలింగ్‌కి బాగా తోడ్పడుతూ ఉంటాయి. ఇంకా దాంతో పాటు ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ యాడిటివ్‌గా ఉన్నా గానీ ఈ నీమ్ అనేది దాని యొక్క యాంటీ ఫంగల్ ప్రాపర్టీ ఉండడం వల్ల హీలింగ్ ప్రాసెస్ అనేది మనకు తొందరగా జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో, ఈ వీడియో గనక నచ్చినట్టయితే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ పామో ప్లాంటర్ సోరియాసిస్‌తో బాధపడే వాళ్ళకు తప్పక మా వీడియోని షేర్ చేయండి. సోరియాసిస్ గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ హోమ్ రెమెడీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కేవలం ఇనీషియల్ స్టేజెస్‌లో ఉండే వాళ్ళకి మాత్రమే ఉపయోగపడతాయి. కట్స్ అండ్ ఇవన్నీ గూడా లైక్ వూండ్ హీలింగ్ ప్రాసెస్ స్లో అయిపోయి ఎక్కువగా బ్లీడింగ్ స్పాట్స్ ఉండేవాళ్ళు మాత్రం తప్పక మా కన్సల్టేషన్ తీసుకొని మా యొక్క ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళు హీలింగ్ ప్రొసీజర్ అనేది చేసుకోవచ్చు. సో, థాంక్ యూ.